ఆఫ్రికాలో అగ్నిపర్వతం పేలితే ఇండియాలో ఫ్లైట్స్ ఆగిపోవడమా? అసలీ రెండింటికి సంబంధమేంటి? 2025లో ఇథియోపియాలో పేలిన ఒక అగ్నిపర్వతం మన భారత విమానయాన రంగంలో పెద్ద గందరగోళాన్నే సృష్టించింది. నవంబర్ 2025లో ఎక్కడినుంచో వచ్చిన ఒక బూడిద మేఘం మన గగనతరంలోకి ప్రవేశించింది. దీంతో విమానాల రాకపోకలు స్తంభించాయి. దీనికి కారణం ఏకంగా 4000 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం. ఆశ్చర్యమేంటంటే ఈ అగ్నిపర్వతం ఏకంగా 12,000 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉంది. అది పేలినప్పుడు ప్రమాదకరమైన బూడిద ఏకంగా 15 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగసిపడింది. కాని ఇది మామూలు పేలుడు కాదు. దీని వెనక ఇంకా పెద్ద కథే ఉంది. అదేంటంటే తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ సిస్టమ్ కారణంగా ఆఫ్రికా ఖండం మొత్తం 2 ముక్కలుగా విడిపోతోంది. ఆఫ్రికా నెమ్మదిగా నూబియన్, సొమాలి అనే 2 కొత్త ఫలకాలుగా విడిపోతోంది. దీని కేంద్ర బిందువు అఫార్ ట్రిపుల్ జంక్షన్. ఇక్కడే 3 టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. మరి ఖండం విడిపోవటానికి కారణమేంటి? అదే భూమి లోపలి పొరుల నుంచి వచ్చే మ్యాంటిల్ ప్లూమ్. ఈ మ్యాంటిల్ ప్లూమ్ ఒక బ్లోటార్చ్ లాగా పనిచేసి భూమి పైపొరును పలుచగా చేసి మ్యాగ్మాను సృష్టిస్తుంది. అందుకే హేలీ గుబ్బి పేలుడు పక్కనే ఉన్న ప్రశాంతమైన ఏటా ఆలే అగ్నిపర్వతానికి చాలా భిన్నంగా ఉంది. అంటే ఈ ప్లేట్లు విడిపోయే ప్రక్రియ నెమ్మదిగా కాకుండా ఇలాంటి హింసాత్మక పేలుళ్లతో జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ మన భూమి రూపురేఖలనే మార్చేయబోతోంది. కొన్ని మిలియన్ సంవత్సరాలలో ఎర్ర సముద్రం ఈ లోయను ముంచెత్తి ఒక కొత్త సముద్రాన్ని సృష్టిస్తుందని అంచనా. ఇప్పుడు మనం చూస్తున్న అగ్నిపర్వతాలు ఆ కొత్త సముద్రంలో ద్వీపాలుగా మారిపోతాయి. అంటే మనం కళ్ల ముందే ఒక కొత్త అట్లాంటిక్ మహాసముద్రం పుట్టడాన్ని చూస్తున్నామా?